ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. కొత్త టీచర్లకు రేపటి నుంచి శిక్షణ కార్యక్రమం మొదలుగాబోతా ఉంది. 10వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. డిఎస్సి 2025లో విజయం సాధించిన 15,941 మంది నూతన ఉపాధ్యాయులు తాము కోరుకున్న పాఠశాలలో అడుగుమోపే రోజులు ఆసనమయ్యాయి. ఇందులో భాగంగా నియామక ప్రక్రియలో ఎంపికైన ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లు, తెలుగు, హిందీ భాషా పండిట్లు, పీఈటీలందరికీ ఆయా జిల్లా కేంద్రాల్లోనే ఈ నెల 3 నుంచి శిక్షణ ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా బోధన, తరగతి గది నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పాఠశాల విద్యా వ్యవస్థ నియమావళి తదితర అంశాలపై అవగాహన ఇస్తారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఉపాధ్యాయులకు అకాడమిక్ క్యాలెండరు, కరదీపిక, మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇదే తరహా శిక్షణ మరో విడత వేసవి సెలవుల్లో చేపడతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు కూడా ఇవి నిర్వహించడం జరుగుద్ది. ఇకపోతే 9, 10 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్తున్నారు. శిక్షణా తరగతులు మరో 2 రోజుల్లో ముగియనున్న తరుణంలో నూతన ఉపాధ్యాయులు పోస్టింగ్లపై వెబ్ కౌన్సిలింగ్ చేపడతారు. ఓకే, ఈ నెల 9, 10 తేదీలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఆయా పాఠశాలలో మరి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అవసరం ఏ మేరకు ఉందనే కోణంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అలాగే డిఎస్సిలో ప్రదర్శించిన ప్రతిభ ప్రాతిపదికగా కోరుకున్న చోటుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుద్ది. ఇకపోతే మెగా డిఎస్సికి సంబంధించి కొత్త ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా 2 విడతల్లో శిక్షణ ఇస్తారు. అలాగే అందరితో పాటు వచ్చే ఏడాది జూన్ 5 నుంచి 10 మధ్యలో మరోమారు శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. అక్టోబర్ 3 నుంచి తలపెట్టే తరగతులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన వారికి హాజరు కావాలంటూ సందేశాలు పంపించాం, అంటే తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పేసి. ఇది మొత్తం మీద ఒక పక్క ఈ విధంగా రేపటికి కొత్త టీచర్లకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో పక్క కోర్టుకు సంబంధించిన అంశాలు బయటకు రావాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.